అన్న ఒకసారి ఈ వెహికల్ చూద్దామా? ఇది కూడా మంచి డిమాండ్ ఉంది కదా మార్కెట్లో. ఆల్టో అనేది మంచి డిమాండ్ ఉన్న వెహికల్ అండి ఇది. యాక్చువల్లీ ఇది మోడల్ వచ్చేసి 2011 మోడల్. యాక్చువల్ మీకు చెప్పిన స్టార్టింగ్ బడ్జెట్ 1.5 lakh బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాం కదా. ఇది మనకు 2 lakhs ఎక్స్పెక్టేషన్ ఉంది కస్టమర్. బికాస్ ఆఫ్ దీనికి ఏంటంటే కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జీ కూడా ఉందన్నమాట. సిఎన్జీ ఫిట్ చేసుకున్న దానివల్ల మైలేజ్ కూడా మంచిగా వస్తుందని. నార్మల్గా 2011 మోడల్ అయితే 150 to 170 ఆ బడ్జెట్లోనే ఉంటుంది. ఈ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 190 ఆ బడ్జెట్లో ఉంది. కానీ మరి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి వెహికల్ టెస్ట్ డ్రైవ్ అంతా చేసుకున్నాక బ్రిక్ రెడ్ కలరు ఆల్టో ఎల్ఎక్స్ఐ అనేది ఏసీ విత్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఆల్టో ఎల్ఎక్స్ఐ అంటారు. విత్ సిఎన్జీ ఫిట్టెడ్ ఉందండి, కంపెనీ ఫిట్టెడ్ ఉంది. సిఎన్జీ వల్ల ఏంటంటే నార్మల్గా మైలేజ్ 18 వస్తుంది ఆల్టో. సిఎన్జీ అనేది 24 వస్తుంది మైలేజ్. ఎక్కువ తిరుగుతున్నాం మనం రెగ్యులర్గా, కానీ డీజిల్ వద్దు, మెయింటెనెన్స్ ఉంటుంది. రెగ్యులర్గా తిరుగుతాము, డీజిల్ వద్దు, మళ్ళీ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, పెట్రోల్ వెహికల్ కావాలి, కానీ మైలేజ్ ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు ఇలా సిఎన్జీ ఫిట్టెడ్ తీసుకుంటారు. వెహికల్ కూడా ఓల్డ్ మోడల్ 11 మోడల్ అని కూడా కాదు, కానీ ఎంత నీట్గా ఉందో నీట్గా మెయింటైన్ చేస్తాడు. ఇది సింగిల్ డ్రైవెన్ వెహికల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సార్. దీనికి ఏసీ అని గుడ్ ఏసీ అండ్ పవర్ స్టీరింగ్ ఉంటుంది, అన్నీ కూడా కండిషన్లో ఉన్నాయి. దీనికి కూడా ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది, మంచిగా ఫైనాన్స్ వస్తుంది. ఒక 1 lakh లోపలే మనం కట్టుకొని మిగతా అంతా కూడా మన ఈఎంఐ ఆప్షన్ ఏముండవండి. ఆల్టో ఎల్ఎక్స్ఐకి ఏముండవు. సో పైన బ్రిక్ కలర్ సీటింగ్ ఇచ్చాడు, దాని తగ్గట్టుగానే మ్యాచింగ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ సీటింగ్ ఇచ్చాడు చూడండి. ట్రాక్ అనేది ఉండదండి, ఎందుకంటే బయట కన్నా షోరూమ్ కొంచెం ఎక్కువ అవుతుంది. సేమ్ ఇంజన్ ఆయిలే మారుస్తాడు, కానీ అందువల్ల ఫస్ట్ ఫ్రీ సర్వీస్ వరకు షోరూంలో చేస్తారు, మిగతా అన్ని బయట చేయించుకుంటారు. కొన్ని వెహికల్ అయితే కంటిన్యూగా మెయింటైన్ చేస్తారు. ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగేదా? ఇది 98,000 తిరిగిందండి. ఇది ఒక వెహికల్. 1 more వెహికల్. ఇలాంటి వెహికల్స్ కూడా మీకు ఇంకా 4 చూపిస్తాను సార్. నెగోషియబుల్ అవుతుంది అనేది 190 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది సార్. మనం డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవచ్చు, కస్టమర్ టు కస్టమరే ఉంటుంది. అది కూడా ఒక 20-30,000 నెగోషియేట్ చేయొచ్చు. 11 మోడల్ రెడీ టు డ్రైవ్ కండిషన్లో ఉంది. మనం తీసుకున్నాం ఫైనాన్స్ ఏదైనా ఫైనాన్స్ చేయించుకుని తీసుకెళ్ళిపోవడం అన్నట్టు. ఓకే, అది 2011, ఇది 9 కదా. అవును, దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుందన్న? డిఫరెన్స్ ఏంటంటే లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీ అని కూడా ఉంటుంది. ఒక వెహికల్ పర్చేజ్ చేశాక 15 years మాత్రమే లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీ ఉంటుంది. గవర్నమెంట్ ట్యాక్స్ రోడ్ మీద మనం తిరగడానికి. తర్వాత కూడా రెన్యువల్ ఇస్తాడు. రెన్యువల్ ఏంటంటే 5 years ఫస్ట్ ఇస్తాడు, తర్వాత 3 years. ఇప్పుడు 2009 అంటే ఆల్మోస్ట్ 14.5 years అయిపోయింది. ఇంకొండే ఒక 3-4 months వ్యాలిడిటీ ఉంటుంది. దీని ఇప్పుడు మనం లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీ చేయించుకోవాలా. అందువల్ల కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తాయి. లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీ కూడా 100% అవుతుంది. మీకు కావాలన్నా మేమే చేయించిస్తాం. అది 5 years వరకు వెహికల్ అలాగే యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలన్నా కూడా 3 years రెన్యువల్ ఇస్తాడు. ఆ రోడ్ ట్యాక్స్ లేనిదే వెహికల్ తిరగొద్దు కదా. అలాగే ఇది 2009 మోడల్. దీనికి కూడా ఫైనాన్స్ ఆప్షన్ వస్తుంది. ఇందాక మీరు చూసింది 11 మోడల్. ఓకే సార్, ఇక్కడ ఈ పారామీటర్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి షీట్ ఈ విధంగా ఉంటుంది. ఎవ్రీ వెహికల్కి మనము ఏం చేస్తామంటే అసలు ఆ వెహికల్ ఏంటి, వెహికల్ పేరు ఏంటి, మేకర్స్ ఏంటి, ఆల్టోను, తర్వాత దాని రిజిస్ట్రేషన్ నెంబరు, దాని ప్లస్ అంటే మా ఇయర్ ఎప్పుడు, ఎంత డ్రివెన్ ఉంది, కలర్ ఏంటి, దానికి ప్రైస్ ఆయన ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందా, దీని మీద పెట్టిన ప్రైసే ఉండదండి. ఇదేంటే మనం కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కన్నా 10 రూపాయలు ఎక్కువ పెడతాం. ఖచ్చితంగా నెగోషియేట్ చేస్తారు వచ్చిన కస్టమర్లు కూడా. సో రీజనబుల్ ప్రైస్లో ఉంటేనే మేము కూడా డైరెక్ట్గా ఆయనకి కాల్ చేస్తాం. సార్ ఇదో మీరు ఎక్స్పెక్టేషన్ 2 ఉంది, కస్టమర్ 150లో అడుగుతున్నాడు, కొంచెం చూడండి సార్ అని బోత్ సైడ్ ఇద్దరితో మనం మాట్లాడించి డీల్ ఇద్దరిని కన్విన్స్ చేసి చేయడం కోసమే మనం ఇక్కడ మధ్యలో ఉండేది. సిఎన్జీ కన్వర్టెడ్ అన్న? ఇది కూడా సిఎన్జీ కాదు, ఓన్లీ పెట్రోల్ వర్షన్. ఆల్టోలో ఎల్ఎక్స్ఐ ఓన్లీ పెట్రోల్ వర్షన్. ఇందాక సిఎన్జీ అడిషనల్ ఫిట్టెడ్ కాదు, విత్ కంపెనీ ఫిట్టెడ్. అది 4 న్యూ టైర్స్ అవి కూడా మంచిగా ఉంది వెహికల్. అది కూడా ఇది కూడా రెడీ టు డ్రైవ్ కండిషన్లో ఉంది. ఇది అయితే మీకు 150 ఆ బడ్జెట్లో ట్రై చేయొచ్చు సార్. అది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 180 ఉంది, 1,50,000 ఆ బడ్జెట్లో మనం ఇది ట్రై చేయొచ్చు. ఓకేనా. ఇంకో 1 more వెహికల్ చూపిస్తారు చూడండి. మీరు అనుకుంటారు ఏం సార్ అన్ని లో మోడల్ చెప్తారు, 9 మోడల్. అవి చూసే ఆడియన్స్ కూడా అనుకుంటారు ఏంటి నాకు, సరే లెర్నింగ్ పర్పస్ అయినా కొంచెం మంచి మోడల్ ఇవ్వాలి కదా. లేటెస్ట్ మోడల్ ఇస్తే 2-3 lakhs వరకు నేను ఇన్వెస్ట్ పెట్టుకోగలను. లేటెస్ట్ మోడల్ ఏదైనా ఉంటే చూపించవచ్చు కదా అని కూడా అడుగుతున్నారు. ప్రీవియస్ వీడియోలో కూడా అడిగారు. అలా చూసుకున్నప్పుడు ఈ వెహికల్ చూడండి సార్. ఇదేంటంటే ఆల్టోలోనే విఎక్స్ఐ టాప్ ఎండ్ వర్షన్ అండి. ఇది 2019 మోడల్, 20 రిజిస్ట్రేషన్ వస్తుంది. సో లేటెస్ట్ మోడల్ వస్తుంది అనమాట. నాకు 3 lakhs బడ్జెట్లోనే కావాలి, కొంచెం లేటెస్ట్ మోడల్స్ కావాలి, మీకు 10-15 రోజులు మనం ఎక్కువ అంటే ఒక 10 years వరకు వాడుకోవాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఒక 5 to 6 years అయినా రన్నింగ్ చేసుకొని వాడుకోవచ్చు. లేటెస్ట్ మోడల్స్ కాబట్టి లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీస్ ఏముండవు. ఇది కూడా ఏంటంటే 100% షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది 2019 ఇయర్ ఎండింగ్లో కొన్నాడు, నవంబర్లో పర్చేజ్ చేశాడు. సో జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మనకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ రోడ్ ట్యాక్స్ మనకు వస్తుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాలిడిటీ బట్టే మనం వెహికల్ మాత్రం ఏ ఇయర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ బట్టే మనం ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 2019 మోడల్, 20 రిజిస్ట్రేషన్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,60,000 అలా ఉంది. మనం ఇది కూడా నెగోషియేట్ ప్రైస్. పెట్రోల్ ఓన్లీ అన్న? ఇది పెట్రోల్లో టాప్ ఎండ్ అండి. ఆల్టో 800 అంటాడు. ఆల్టో 800లో కూడా విఎక్స్ఐలో టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. ఒకసారి చూడండి, వెహికల్ కూడా చిన్న స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ కూడా మా టీం ఇలాగా మీ వెహికల్ ఏదన్నా కూడా క్లీన్ చేస్తూ ఉంటారు సార్. దానివల్ల వెహికల్స్ కూడా చూసుకునే వాళ్ళకి కూడా మంచిగానే ఉన్నాయి సార్. సేమ్ మోడల్ వెహికల్ ఇంకోటి ఇది కూడా సేమ్ ఆల్టో 800. ఇది 19 మోడల్ వస్తుంది. ఈ 19 మోడల్ ఆల్టో 800లో ఎల్ఎక్స్ఐ. ఇది తిరిగింది అయితే ఓన్లీ 33,000 డ్రివెన్. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్. ఇది ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ గ్రానైట్ గ్రే కలర్ అంటారు.
కలర్ కూడా మంచి కలర్. వీటికి ఈవెన్ మనం బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళి మన సిబిల్ స్కోర్ అంతా మంచిగా ఉంటే 80 to 90% ఫండింగ్ వస్తుంది. సిబిల్ స్కోర్ అంతా మంచిగా ఉంటే 90% ఫండింగ్ అంటే మనం ఎంత ఒక 40-50 వేలు కట్టుకుని కూడా బండి డెలివరీ తీసుకోవచ్చు. 5 years టెన్యూర్ ఇస్తాడు. 5 years టెన్యూర్లో మనకి ఏంటంటే ఈఎంఐ కూడా ఒక 6,000 to 7,000 ఈఎంఐ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనం మిడిల్ క్లాస్ బడ్జెట్ మీరు అన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఒక 6,000 7,000 పెద్ద సమస్య ఉంటుంది ఈఎంఐలో. ఈఎంఐ ఒక 7-8 వేలు అంటే ఒక ఫ్యామిలీకి ఒక 5 members ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, కొంచెం ఇలా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక కార్ అనేది కంపల్సరీ నీడ్ ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్లో. ఈ కరోనా ఎఫెక్ట్ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏది కూడా ప్రిఫర్ చేయలేకున్నాం కదా, అలాంటి పొజిషన్లో ఏ వెహికల్ అయినా కూడా పర్చేజ్ చేయొచ్చు. ప్రతి చిన్న సెగ్మెంట్ నుంచి వెహికల్ దొరుకుతుంది. ప్రతి అది ఇయర్ మోడల్ కూడా ఎక్కువ కదా, 2019 మోడల్ ఆ బడ్జెట్ నుంచి ఉంటుంది. దీనికి ఎయిర్ బ్యాగ్స్ అవైలబిలిటీ ఉందా? సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. ఆల్టో ఎల్ఎక్స్ఐకి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అవైలబిలిటీ ఉంటుంది. సార్ యాక్చువల్లీ దీని కాస్ట్ చెప్పలేదు కదా మీకు. 2019 మోడల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ సేమ్ 365 ఉంది. ఒక 20,000 to 30,000 అలా డిఫరెన్స్ ఉంటుంది, మాట్లాడవచ్చు మనం. ఈ కొత్త వెహికల్ అయితే 5,40,000 ఆ బడ్జెట్లో ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ 2 lakhs డిఫరెన్స్లో వచ్చేస్తుంది వెహికల్. ప్లస్ ఈ వెహికల్ మనం 2-3 years వాడి మళ్ళీ పర్చేజ్ చేసినా కూడా మనకు 3+ బడ్జెట్లోనే పోతుంది అది. ఎందుకంటే డ్రివెన్ తక్కువ, రీసేల్ వాల్యూ బాగుంటాయి. మారుతి కానీ హుండా వెహికల్స్ అనేది రీసేల్ వాల్యూ బాగుంటాయి అన్నమాట. అన్న ఇవి కూడా అడుగుతున్నారు కదా మన కస్టమర్లు. హుండా i10లో ఏంటంటే కొంచెం వెహికల్స్ పెద్దగా ఉంటాయి, కొంచెం అఫిషియల్గా కూడా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయని కూడా చాలా మంది అంటూ ఉంటారు కదా. ఈవెన్ మారుతితో పోల్చుకుంటే బిల్డ్ క్వాలిటీలో హుండా కొంచెం బెటర్. కొంచెం టాప్ అంటే వోక్స్వ్యాగన్, స్కోడా, ఆడి అండ్ ఫోర్డ్ కూడా బాగుంటాయండి బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే. దీని గురించి చెప్పాను. ఈ ఫ్యామిలీ వెహికల్స్ అండి. ఇది వచ్చేసి 2010 మోడల్ i10. డాక్టర్ డ్రివెన్ వెహికల్స్ అడుగుతూ ఉంటారు కదా, డాక్టర్ డ్రివెన్ వెహికల్ ఇది. కాకపోతే ఎక్కువ తిరిగినా కూడా సింగిల్ డ్రివెన్తో తిరిగాడు ఆయన. i10 ఇది 1 lakh వరకు తిరిగాడండి రీడింగ్ అయితే మాత్రం. ఎందుకంటే కొందరు ట్యాంపరింగ్ చేస్తారు రీడింగ్. ఇప్పుడు 1 lakh తిరిగాక దాన్ని 30,000 40,000 పెట్టి అమ్మాలని ట్రై చేస్తారు. అలా కూడా ఏం కాదు, అది 100% జెన్యున్ రీడింగ్తో ఉంది. ఇది 1,04,000 సంథింగ్ తిరిగింది. ఇది ఆయన ఎక్స్పెక్టేషన్ వచ్చి 3 lakhs అలా ఉందండి. ఇది ఇంకా 3 lakhs అండర్ 3 lakhs బడ్జెట్లో కూడా వస్తుంది. బ్లూ కలర్లో ఎంత నీట్గా ఉంచండి వెహికల్ కూడా. బాగా మెయింటైన్ చేశారండి ఇది కూడా వెహికల్. అవునండి. దీనికి ఏంటంటే హెడ్ రూమ్ అవి బాగుంటాయి. బాగా కూర్చుని కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి కూడా హెడ్ రూమ్ కూర్చున్నప్పుడు కానీ, లెగ్ రూమ్ కానీ, వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా స్పేషియస్ కానీ ఇవి బాగుంటాయి i10లో. ఎక్కువ లెర్నింగ్ పర్పస్ అనేవాళ్ళు కానీ ఏదైనా ఫ్యామిలీకి ఎక్కువ వాడుకోవాలనుకున్న కూడా i10లో బాగా ప్రిఫర్ చేస్తారు. బూట్ స్పేస్ బాగుంటుంది. బూట్ స్పేస్ కూడా 300 liters వస్తుంది. సో దానివల్ల ఏంటంటే లగేజ్ స్పేస్ కూడా బాగానే ఉంటుంది. దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఏమైనా వస్తాయనా? ఎయిర్ బ్యాగ్స్ ఉండవండి అప్పుడు మోడల్స్లో. అంతా ఇంటీరియర్ మాత్రం బయట బ్లూ కలర్, లోపల బీజ్ కలర్ ఇచ్చడం వల్ల అలా వెహికల్ లుక్ కూడా అదిరిపోయింది చూడండి. లుక్ బాగుంది. వెహికల్ చుట్టూ చూసుకున్నా స్మాల్ క్రాచెస్ తప్పితే మేజర్ ఏంది లేదండి. చూసారు కదా. 335 నెగోషియబుల్ ప్రైస్ మనం పెట్టాం. అది అండర్ 3 lakhs బడ్జెట్లోనే వస్తుంది వెహికల్. సేమ్ హుండాయిలోనే ఇంకొక వెహికల్ చూపిస్తాను నేను, చూడండి. హుండాయిలోనే ఇది హుండాయిలో వేరే వర్షన్ అనేది ఇయాన్ వర్షన్ అంటారు. ఇప్పుడు మనం ఇంతకుముందు వరకు ఆల్టో 800 చూసాం కదా, సేమ్ సెగ్మెంట్ వస్తుంది. 800cc ఇంజిన్ వస్తుంది. దానివల్ల మైలేజ్ బాగా వస్తాయి. ఇది 18+ మైలేజ్ వస్తుంది. పెట్రోల్ వెహికల్ అయినా కూడా 18 నుంచి 20 మైలేజ్ వస్తుంది. ఇది 2017 మోడల్. 2017 మోడల్ అయినా కూడా తిరిగి డ్రివెన్ తక్కువ, వైట్ కలర్లో ఉంది. బండి నీట్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. సో ఇంకోటి ఏంటంటే సిటీ వెహికల్స్ కాబట్టి స్క్రాచ్ కూడా లేకుండా ఎలా మెయింటైన్ చేస్తారు అనేది కూడా ఉంటుంది. 100% స్క్రాచెస్ ఉంటాయి. బంపర్ అయ్యి స్క్రాచెస్ ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ కొనే వాళ్ళు కూడా స్క్రాచెస్ అయ్యి ఉంటే మంచిగా ఉండవు కదా. మేము ఇక్కడ పెట్టేటప్పుడు చెప్తాం, ఏదైనా బంపర్ సైజ్ స్క్రాచెస్ ఉంటే సార్ చేయిస్తే మంచిది, ఎవరైనా చూసినా తీసుకెళ్ళిపోతారు బండి. సెకండ్ హ్యాండ్ కొనాలనుకున్నా కూడా మంచిగా లేని కార్ ఎవరు కొనాలనుకుంటారు, మంచిగా ఉండి అట్లా రెడీ టు డ్రైవ్ అని వెళ్ళాలనుకుంటారు కదా. అలాగా ఈ బంపర్ సైజ్ ఏదైనా స్క్రాచెస్ పడితే పెయింటింగ్ అయింది తప్పితే ఇంకేదైనా మేజర్ ఇష్యూ ఉన్నా మన వెహికల్ మన దగ్గర ఉండదు. ఇంకోటి ఇది 2017 నుంచి ఇప్పటివరకు తిరిగింది ఓన్లీ 30,000. రీడింగ్ కూడా 100% జెన్యూన్ అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల స్కూల్కి వదిలేదానికి సెకండ్ వెహికల్గా వాడారు. ఆల్రెడీ పెద్ద వెహికల్ ఇన్నోవా ఒకటి ఉంది వాళ్ళ దగ్గర, ప్లస్ అమేజ్ ఒకటి ఉంది. సో ఈ థర్డ్ వెహికల్ లెక్క వాడారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు లేక ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు, పార్కింగ్ లేదని ఉద్దేశంతో మనకు అమ్మడానికి పెట్టారు అంతే. అంతమించి వేరే రీజనే లేదు. అండ్ ఎక్స్పెక్టేషన్ ఆల్మోస్ట్ 3,50,000 అలా ఉందండి. అది ఇంకా తక్కువ కూడా మనం మాట్లాడవచ్చు. 2017 మోడల్ కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దీనికి. ఆల్మోస్ట్ 2.5 lakhs లోనే వస్తుంది దీనికి. దాన్ని బట్టి మనం కస్టమర్తో నెగోషియేట్ చేయొచ్చు. చూసారు కదా సార్ ఎంత నీట్ కండిషన్లో ఉంది. టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. అవును, మొత్తం ఎంత నీట్ కండిషన్లో చూడండి వెహికల్. ఇది హుండా ఇయాన్ అంటారు. అది ఇలాంటి వెహికల్స్ మనకు ఇంకోటి 14 మోడల్ కూడా ఉంది, చూపిస్తా. అదైతే ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఓకే అన్న, మనం ఇప్పటివరకు మారుతి హుండాయి చూసాం కదా, కొంచెం మంచి వెహికల్స్కి వెళ్ళాలంటే మనం లైక్ ప్రీమియం బ్రాండ్స్, మీరు ప్రీమియం బ్రాండ్స్ ఉండాలి, బడ్జెట్ తక్కువ ఉండాలి, ఓకే, వెహికల్ బాగుండాలి. ఓకే, అలాంటి వెహికల్ ఒకటి ఉంది, నేను చూపిస్తాను చూద్దాం. ఓకే అన్న, ఇది హోండా వెహికల్ అండి. హోండా బ్రాండ్ కూడా ప్రీమియం బ్రాండ్. దీంట్లో ఏంటంటే పెట్రోల్ ఇంజిన్స్ చాలా స్మూత్గా ఉంటాయి, బ్రాండింగ్ కూడా చాలా బాగుంటుంది, ప్లస్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. మీకు ప్రైజెస్ చూసుకుంటే హై రేట్లో ఉంటాయి కొత్త వెహికల్స్ కొనాలంటే. మనం ఇప్పుడు సపోజ్ దీంట్లో సివిక్ ఉంది, హోండా సివిక్ కొత్త బండి కొనాలంటే ఆల్మోస్ట్ 40 lakhs బడ్జెట్ ఉంది, 40 లక్షల వరకు ఉంది వీటిలో. కానీ ఇవి ఏంటంటే ఇది హోండా బ్రియో అంటారండి, 2016 మోడల్.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవి కొనేది కూడా ఏంటంటే కొంచెం ప్రీమియంగా ఉండాలి, మెయింటెనెన్స్ బాగుండాలి, ఎక్కడికి వెళ్ళిన అఫిషియల్గా ఉండాలనుకున్న వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఇది బ్రియో కూడా చిన్న వెహికల్గా, లోకల్ సిటీలో తిరగడానికి పార్కింగ్ ఇబ్బంది లేకుండా చిన్న వెహికల్గా ఉండాలి, కొంచెం బ్రాండెడ్ ఉండాలనే వెహికల్ ఇది. బ్రియో వెహికల్ అండి ఇది. ఎస్ వర్షన్, ఇది ఎస్ మాన్యువల్ వర్షన్ వస్తుంది. ఇది చూడండి సార్, 2016 మోడల్. దీన్ని తిరిగింది 22,000. ఇది 22,000 తిరిగిందా? 100% 22,000 తిరిగింది. ఇది చాలా తక్కువ తిరిగినది. 16 నుంచి ఇప్పటి వరకు తిరిగింది కూడా. ఇది కూడా ఆయన సెకండ్ వెహికల్ కానీ థర్డ్ వెహికల్ కానీ యూస్ చేసే వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే ఓన్లీ 22,000 రెవెన్యూ. అండ్ ఎక్స్పెక్టేషన్ 5 lakhs వరకు ఉంది. ఇది 450 నుంచి 5 lakhs లోపల వస్తుంది. సింగిల్ ఓనర్, 100% రీడింగ్ కూడా జెన్యున్. షోరూమ్ ట్రాక్ ఉంది. మారుతి హుండై కాకుండా కొంచెం ప్రీమియం బ్రాండ్ అంటే ఇట్లా హోండా వెహికల్స్ కానీ ఫోర్డ్ వెహికల్స్ కూడా చూడొచ్చు మీరు. మన మైలేజ్ పరంగా అన్న ఇది పెట్రోల్ 18 వస్తుందండి, 15 to 18 మైలేజ్ వస్తుంది. ఎన్ని ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి? ఇది డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి దీనికి ఖచ్చితంగా. వెహికల్ కూడా చూసారు అసలు రెడ్ కలర్లో, బ్రియోలో రెడ్ కలర్ ఫాస్ట్ మూమెంట్. హోండా బ్రియోలో చిన్న వెహికల్గా ఉంటుంది, ఇలా కానీ స్పేషియస్ ఉంటుంది, లోపల బాగా స్పేస్ ఉంటుంది. ఇంటీరియర్ పరంగా కూడా మంచిగా ఉంటుంది అనమాట వెహికల్. ఇంకో 1 more వెహికల్ కూడా చూపిస్తాను మీకు. ఇంకా వెహికల్ చూసుకున్నట్లు ఇక్కడ ఈ విధంగా ఇదే విధంగా మన దగ్గర చాలా వెహికల్స్ ఎప్పుడు డిస్ప్లే ఉంటాయి. చూడండి సార్, మొత్తం ఎన్ని వెహికల్స్ ఉంటాయంటే అన్ని వెహికల్స్ ఉంటాయి. ప్రతి బడ్జెట్లో మీకు వెహికల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. వాటిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు హుండా ఇట్లా చూసాం కదా, ఇట్లా కొంచెం పెద్ద వెహికల్గా 1.2 లీటర్ ఇంజిన్ కెపాసిటీ మంచిగా ఉండాలి, మైలేజ్ బాగుండాలి, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండాలంటే హుండాలో గ్రాండ్ ఐటమ్ చాలా బాగుంటాయి. చూద్దారండి, గ్రాండ్ ఐటమ్ చూపిస్తాను. ఇప్పటివరకు ఇందాక ఒక ఐటమ్ చూసారు, అలా కాకుండా ఇది గ్రాండ్ ఐటమ్ అంటారు. ఇది గ్రాండ్ ఐటమ్లో 2 వెహికల్స్ ఉన్నాయి చూడండి సార్. 2 వెహికల్స్ కూడా లెస్ డ్రివెన్ వెహికల్స్ ఇవి. ఓకే, ఇదైతే 2014 మోడల్, ఓన్లీ 38,000 తిరిగింది. స్పోర్ట్స్ ఆప్షనల్ అంటారు. ఇది టాప్ ఎండ్ కంటే ముందు వర్షన్ అనమాట. ఆస్టా అనేది టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. దీంట్లో బేస్, మిడ్, టాప్ ఎండ్లో మిడిల్ వర్షన్లో కూడా ఆప్షనల్ అనమాట. ఇది స్మార్ట్ కీ అన్ని వర్షన్స్ ఉంటాయి దీనికి. సింగిల్ స్క్రాచ్ లేకుండా ఉంది. 38,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. రీడింగ్ కూడా 100% గ్యారంటీ ఉంది. మన పారామీటర్స్ మనం చెక్ చేసుకోవడం కాకుండా రీడింగ్ ఒకటి మనం గ్యారంటీ కొన్ని వెహికల్స్కి అయితే. షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్కి మనం 100% రీడింగ్ కూడా గ్యారంటీ ఇస్తాం. పెట్రోల్ వెహికల్ అనేది ఇది పెట్రోల్ వెహికల్. గ్రాండ్ ఐటమ్ అంటారండి. గ్రాండ్ ఐటమ్లో స్పోర్ట్స్ ఆప్షనల్ వెహికల్. సేమ్ వెహికల్ మెరూన్ కలర్లో ఉంది చూడండి. ఇది కూడా ఎంత నీట్గా ఉంది. మైలేజ్ పరంగా చూసుకుంటే రెండు అంతే 15 దాకా వస్తాయండి. అది ఎందుకంటే 1.2 లీటర్ ఇంజిన్ వస్తుంది. వెహికల్స్ కూడా బాగా పెద్దగా ఉంటాయి. మీరు ఇంటీరియర్ అంతా కూడా చూసుకుంటే ఇది సేమ్ కలర్, సేమ్ వెహికల్. గ్రాండ్ ఐటమ్లో లెస్ డ్రివెన్ 34,000 తిరిగింది. 2014 మోడల్, సేమ్ మోడల్. కాకపోతే ఏమవుతుందంటే అది స్పోర్ట్స్ ఆప్షన్ ఉంది. ఇది మ్యాగ్నా వెహికల్ వస్తుంది అనమాట. దానికి కూడా ఎయిర్ బ్యాగ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఓకే, బిల్డ్ క్వాలిటీ కొంచెం బాగుంటాయండి. ఎయిర్ బ్యాగ్స్ అనేది నీడ్ అనేది కూడా ఉండదు. బిల్డ్ క్వాలిటీ బాగుంటాయి, మైలేజ్ బాగుంటుంది, ఫ్యామిలీకి ఫర్దర్గా రీసేల్ బాగుంటాయి ఈ వెహికల్స్. మనం వాడుకునే మెయింటెనెన్స్ కూడా ఉండదు, జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మారుతి, హుండై వెహికల్స్, హోండా వెహికల్స్. పెట్రోల్ వెహికల్స్ అయితే మెయింటెనెన్స్ ఉండదు అనమాట. అట్లా మీకు ఆటోమేటిక్ వెహికల్స్ కూడా చూపిస్తాను. కొన్ని ఏంటంటే సిటీలోనే తిరగాలి, మనం ఊరికే గేర్ చేంజ్ చేసుకోలేము. సో లేడీస్ డ్రైవర్ ఉంటుంది, పిల్లల్ని స్కూల్లో వదిలి రావాలి, లేడీస్కి ఒక చిన్న వెహికల్ కావాలి. మన వెహికల్ మనం ఆఫీసులో తిరుగుతూ ఉంటాం. సరే, ఇంట్లో ఒక వెహికల్ ఉంటే వాళ్ళు క్యాబ్లో వెళ్ళలేకుంటే ఒక వెహికల్ రీచ్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే లెస్ డ్రివెన్లో వెహికల్స్, ఐటెన్లు కానీ, సెలీరియో కానీ, వ్యాగనార్ కానీ ఇలాంటి వెహికల్ ఆటోమేటిక్ రీచ్ చేసేయచ్చండి. అవి కూడా ఏంటంటే మంచి కండిషన్లో ఉంటాయి, తక్కువ ప్రైజ్లో కూడా ఉంటాయి. మీకు అలాంటి ఆటోమేటిక్ వెహికల్స్ ఒక 2-3 వెహికల్స్ చూపిస్తాను రండి. అది మీకు చెప్పాను కదండి, నాకు ఆటోమేటిక్ వెహికల్స్ ఉంటాయని. మనకు సిటీలో డ్రివెన్ ఎక్కువ ఉండాలి, అంటే గేర్స్ అవి చేంజ్ చేసుకోలేము, లేడీస్ డ్రివెన్ కావాలి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది మారుతి సెలీరియో వెహికల్ అండి. ఆటోమేటిక్ నార్మల్ ఐటెన్లో దొరుకుతాయి, క్విడ్లో దొరుకుతాయి. సెలీరియో, ఈ సెలీరియో వెహికల్ అయితే ఓన్లీ 32,000 డ్రివెన్. అన్ని లెస్ డ్రివెన్ వెహికల్స్ చూపిస్తున్నాయి ఈరోజు. తక్కువ మీరు ఏమైనా రీడింగ్ చేంజ్ చేస్తారంటే మన దగ్గర ఏం చేసేది ఉండదు. వెహికల్ వచ్చిందా, మా పారామీటర్ చెకింగ్ అయిందా, లోపలికి వస్తుంది. దాని మీద వాషింగ్ తప్ప ఇంకేం చేయం దానికి. అదే దానికి సర్వీస్ చేయడం ఇలా ఏమి ఉండదు. ఎందుకంటే జస్ట్ కమిషన్ మనకు ఒక 5 లక్షల కారు అమ్మితే 2.36 కమిషన్ అంటే ఒక 10,000 కమిషన్ ఉంటుంది ఆఫీస్కి. దానివల్ల మనం ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. సరే, ఆటోమేటిక్ వెహికల్ గురించి చూసుకున్నట్లయితే 2015 మోడల్, 2015 సెలీరియో, మారుతి సెలీరియోలో VXi AMT అంటే VXi మిడిల్ వర్షన్ వస్తుంది. ఆల్ పవర్ విండోస్, ప్లేయరు, రిమోట్ లాక్ అన్నీ వచ్చేస్తాయి కంపెనీ నుంచే. ఇది వచ్చి 32,000 డ్రివెన్ సార్. ఒక 4 lakhs బడ్జెట్లో ఉంటుంది ఇది. సో AMT అంటారు దీన్ని. మీరు ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే ఒకసారి గేర్ చూసుకోండి, గేర్ చూపిస్తా చూడండి ఎలా ఉంటుందంటే. ఇది లోపల ఇంటీరియర్ కూడా చూసుకోండి సార్. ఒకసారి గేర్ చూపిస్తారండి. అది డీ మోడ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చానా? ఇదేంటంటే 2 ఉంటాయి ఆప్షన్స్. ఇది డ్రైవ్ మోడ్, మాన్యువల్ మోడ్ తీసుకోవచ్చు, ఆటోమేటిక్ కూడా వాడచ్చు, 2 వాడచ్చు దీన్ని. అందుకే AMT అంటారు, ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్. డీ మోడ్ అంటే డ్రైవ్ మోడ్ అండి. దీనికి ఇంకేంటంటే మనం గేర్ చేంజెస్ చేసుకున్నది ఏముండదు, క్లచ్ ఏముండదు దీనికి. లేదనుకుంటే ఇది మాన్యువల్ మోడ్. ఏంటంటే మనం హిల్స్ ఏం ఎక్కుతున్నాం, ప్లస్ ఓవర్టేక్ చేయాలి కొంచెం, అలాంటప్పుడు నాకు పికప్ కావాలంటే గేర్ తగ్గించుకోవాలంటే జస్ట్ ఒకసారి పైకి అంటే గేర్ తగ్గుతుంది మైనస్లోకి, గేర్ పెంచుకోవాలంటే ఒకసారి ప్లస్ అంటే తగ్గిపోతుంది అనమాట. ఇట్లా ఇది గేర్ పెరిగిపోతుంది. ఇవన్నీ వద్దు నాకు మాన్యువల్ మోడ్ కాకుండా ఆటోలో వెళ్ళాలంటే ఆటోలో కూడా వెళ్ళచ్చు. ఈ బోత్ యూస్ చేసుకోవచ్చు కాబట్టి మైలేజ్ కూడా తక్కువ ఏమి ఉండదు, సేమ్ వస్తుంది అనమాట మనకు. ఏది మాన్యువల్ ఏదైతే మైలేజ్ వస్తుందో ఇది కూడా అదే మైలేజ్ వస్తుంది అన్నమాట. ప్రైస్ ఏ రేంజ్లో ఉండొచ్చు మరి? యాక్చువల్ మనకు ఆటోమేటిక్ కావాలి స్టార్టింగ్ అనుకున్న వాళ్ళకి 3 lakhs నుంచి కూడా దొరుకుతాయి. కాకపోతే ఈ సెలీరియో 2015 మోడల్ 32,000 డ్రివెన్ తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 460 అలా ఉంది సార్.
4 lakhs బడ్జెట్లో ఉంటుంది. 4 lakhs లోపల కూడా ట్రై చేయొచ్చు మనం. అంటే స్లైట్లీ 380, 390 అలా కూడా డిపెండ్స్ ఆన్ కస్టమర్ బట్టి ఉంటుంది కాబట్టి మనం అది కూడా ట్రై చేయొచ్చు సార్. ఆటోమేటిక్ కాబట్టి పెట్రోల్ ఎంతవరకు మైలేజ్? సేమ్ ఇది ఏఎంటీ కాబట్టి ఫుల్లీ ఆటోమేటిక్ అంటే మైలేజ్ తక్కువ ఉండొచ్చు. ఇది మామూలు ఆటోమేటిక్ కాదు, ఏఎంటీ ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి సేమ్ మైలేజ్ వస్తుంది, 18 ఈజీ వస్తుంది. మైలేజ్ కూడా ఏం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. బ్రాండెడ్ వెహికల్ కావాలి, ప్లస్ బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ బాగుండాలి. ఎందుకంటే 100% గ్యాల్బిన్ స్టీల్ వాడతారు. ఇది స్ట్రాంగెస్ట్ బాడీ ఉంటుంది వోక్స్ వ్యాగన్ అంటే. కొన్ని బాగా వోక్స్ వ్యాగన్లో కూడా పోలోలు ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ బాగా కొంటారు. అందులో రెడ్ కలర్ అయితే ఇంకా ఫాస్ట్ మూవింగ్. మళ్ళీ బడ్జెట్ తక్కువలో కావాలి, నాకు 3,20,000, 330 ఆ బడ్జెట్లోనే కావాలనుకున్న వాళ్ళకి ఇది వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ చూడండి సార్, రెడ్ కలర్లో ఎంత బాగుంది వెహికల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 360 అలా ఉంది. పెట్రోల్ వర్షన్ 2010 మోడల్ వస్తుంది. ఇది చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి సార్. 10 మోడల్ అయినా కూడా ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది. ఇది ఒక 310, 320 ఆ బడ్జెట్లో అయిపోతుంది సార్ మనకి బండి. ఇది పెట్రోల్ కదన్నా? పెట్రోల్ వర్షన్ విత్ దీనికి ఇంటిగ్రేటెడ్ ఆయన కంపెనీ నుంచి పైనీర్ ప్లేయర్ వేయించుకున్నాడు, అడిషనల్ ఫిట్టింగ్, రివర్స్ కెమెరా అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. ఓకే. మైలేజ్ అన్న? ఇది మైలేజ్ 15 to 18 లా వస్తుందండి పెట్రోల్ వర్షన్ కాబట్టి. అది డీజిల్ గానే అయితే 20+ వస్తాయి. వెహికల్ చూసారా సార్, చిన్న స్క్రాచెస్ కూడా లేకుండా ఎంత నీట్గా మెయింటైన్ చేశాడు. మీరు ఇంటీరియర్ కూడా గమనించినట్లయితే అవుట్ కలర్కి ఆపోజిట్ కలర్ బీజ్ కలర్ ఇంటీరియర్ వేసిన లుక్ బాగుంది బండి. ఈ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, సేఫ్టీ వెహికల్ బాగుంటాయి అనమాట. అన్న డిజైన్ కూడా చాలా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, క్యాబ్స్ పరంగా కానీ ఇలా ఐటీ కంపెనీస్కి ఎంప్లాయీస్కి ఇది చెప్పడానికి కానీ కొంచెం ఫ్యామిలీస్ కూడా డిజైర్ అడుగుతున్నారు అన్న. డిజైర్ మన దగ్గర కూడా ఉంది, చెప్పండి అన్నది కూడా. ఎందుకంటే డిజైర్ ఎక్కువ డిమాండ్, ఎందుకంటే మైలేజ్ బాగా వస్తుంది, 24-25 మైలేజ్ వస్తుంది, ప్లస్ రీసేల్ వాల్యూ బాగుంటుంది, ఇంకోటి మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ 3 పారామీటర్ చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మామూలు ఎవరైనా సరే బడ్జెట్ తక్కువ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇది 2017 మోడల్ డీజిల్ వర్షన్ అండి. ఇట్లా పెట్రోల్ అయితే 17-18 అలా మైలేజ్ వస్తుంది. ఇది డీజిల్ వర్షన్ 24-25 అట్లా మైలేజ్ వస్తుంది. డీజిల్లో 17 మోడల్ మ్యాగ్మా గ్రే కలర్ అంటారు, టాప్ ఎండ్ వర్షన్. జెడ్డీఐ ప్లస్ ఇందులో వర్షన్స్ ఉంటాయి. వీడిఐ అంటే మిడ్ వస్తుంది, జెడ్డీఐ ప్లస్కి ఏమైందంటే టైర్ సైజ్ పెద్ద వచ్చేస్తుంది, అలైవిల్స్ ఇంటిగ్రేటెడ్ అలైవిల్స్ వచ్చేస్తాయి. ప్లస్ మనకు వచ్చేసి స్మార్ట్ కీ ఉంటుంది, స్మార్ట్ కీ అంటే పుష్ స్టార్ట్ బటన్ ఇవన్నీ వచ్చేస్తాయి. ప్లస్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఎంత నీట్ కండిషన్లో ఇస్తాడో చూడండి. స్మార్ట్ కీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ విత్ బ్లూటూత్ కంట్రోల్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటే దాంట్లో ఏంటంటే నావిగేషన్, రూట్ మ్యాప్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ప్లస్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఎవ్రీథింగ్ మనం టచ్ స్క్రీన్ అన్ని కంపెనీ ఫిటెడ్ వస్తాయి. ఇంటీరియర్ కూడా ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ కానివ్వండి, ఇవన్నీ టాప్ అండ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది, కో డ్రైవర్కి ఒకటి ఉంటుంది. ఇంటీరియర్ అంతా కూడా అంటే వుడెన్ ప్యానల్తో ఇస్తాడు. ఇది వచ్చేసి 7,80,000 ఆ బడ్జెట్లో ఉందండి. 2017 మోడల్ కాబట్టి లోన్ అవైలబిలిటీ మనకు 650 వరకు లోనే వస్తుంది కావాలంటే. వెహికల్ కూడా చూడండి ఎంత పెద్దది బాగుందో వెహికల్. డిజైర్లో లేటెస్ట్ షేప్ అండి. ఇది ఓల్డ్ షేప్లో ఉంటుంది, ఒక 4.5 to 5 lakhs బడ్జెట్లో ఓల్డ్ షేప్ కూడా ఉంటాయి డిజైర్ డీజిల్స్. నేను 7 lakhs ఆ బడ్జెట్ పెట్టలేను, కొంచెం నాకు 4 lakhs 5 lakhs బడ్జెట్లో డిజైర్లు కావాలి. చాలామంది వస్తారు డిస్ట్రిక్ట్ నుంచి, ఇక్కడ వరంగల్ నుంచి కానివ్వండి, సంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం, ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తారు మన దగ్గర ఐకార్స్ నుంచి. 100 vehicles per month మనం సేల్ చేస్తాం. ఒక్క వెహికల్ కూడా వెనక్కి రాదు, ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్న అన్ని కస్టమర్ వెహికల్స్ 100% టెస్ట్ చేసిన వెహికల్స్ ఉంటాయి. సర్టిఫైడ్ వెహికల్స్ అయితేనే మనం తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం తీసుకునే 10,000 కమిషన్ గురించి 2-3 lakhs వెహికల్ మనం పేస్ చేయాలి, కంపెనీ పేస్ చేయాలి. అందువల్ల తీసుకున్నప్పుడు మేము చాలా జాగ్రత్త తీసుకుంటాం. మీరు విజిట్ చేయండి, మీరు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అయితే సమాధానం కూడా చెప్తాం. మీరు వీడియో చూసాక కానివ్వండి, విజిట్ చేస్తేనే బెస్ట్. 100 వెహికల్ చూడొచ్చు మీరు, దాంట్లో మీకు నచ్చిన వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. ఇట్లా మీరు కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అవుతాం. కానీ కస్టమర్ వెహికల్స్ ఉంటాయి, మనం అప్పుడు ప్రైస్ నెగోషియేట్ చేయడానికి ఫోన్లో ఉండదు. మీరు డైరెక్ట్ విజిట్ చేస్తేనే పని అవుతుంది. వచ్చే ముందు చెప్పండి, మీకు ఏ వెహికల్ కావాలని నేను అరేంజ్ చేస్తాను. ఇంకోటి ఇందా చెప్పాను కదండి, సేమ్ వెహికల్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, తక్కువ అంటే నాకు ఒక 5 lakhs లోపలే కావాలి, డీజిల్ వెహికలే కావాలి, డిజైర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది 2014 మోడల్ సార్, వీడిఐ డీజిల్ వర్షన్, మిడిల్ వర్షన్. ఇది నెంబర్ కూడా నీట్గా అప్పట్లోనే ఫ్యాన్సీ నెంబర్ తీసుకోండి, 4555. చూడండి ఎంత నీట్గా ఉందో వెహికల్ కూడా. సిల్వర్ కలర్లో, సిల్కీ సిల్వర్ కలర్లో ఉంది. ఇది 550 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది మనకు. అండర్ 5 lakhs బడ్జెట్లో వస్తుంది. 450 నుంచి 5 lakhs లోపల వస్తుంది. వీటికి కూడా బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది 14 మోడల్ కాబట్టి. 80% ఇంట్రెస్ట్తో బ్యాంక్ ఫైనాన్స్, 70 to 80% ఫైనాన్స్ వరకు వస్తుంది. 20% 68,000 డ్రివెన్ అండి. మ్యాక్సిమం వైట్ బోర్డ్లో ఏంటంటే ఫ్యామిలీకి వాడతారు, ట్యాక్సీకి వాడరు ఇట్లా కాబట్టి ఎక్కువ తిరగరు. మైలేజ్ అంటే మీకు 20+ మైలేజ్ వస్తుంది. సో ఇవే కాకుండా మీకు కొంచెం ఎస్సీవీ టైప్లో ఉండాలి, పెద్దగా ఉండాలి. క్రేటాలు ఇవి లేవా అని మీ దగ్గర అడిగారు ఇందాక, మీరు దాన్ని బట్టి చూపిస్తారండి. ఇంకోటి హుండాయ్ వెహికల్స్లో కూడా క్రేటా కొంచెం ఎస్సీవీ టైప్లో ఉండాలి, పెద్దగా ఉండాలి బండ్లు, అలాంటివి. లెస్ డ్రివెన్ వెహికల్ ఒకటి ఉంది మన దగ్గర. ఈ వెహికల్ అండి, ఇది వచ్చేసి 2017 మోడల్, ఈ రెండింగ్లో పర్చేజ్ చేశాడు. 17 రిజిస్ట్రేషన్ కూడా 17 అయింది. కాకపోతే డ్రివెన్ చాలా తక్కువ, ఓన్లీ 28,000 జరిగింది. 100% షోరూమ్ ట్రక్, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఈ విషయం ఏంటంటే ఆ కస్టమర్ ఆల్రెడీ మన దగ్గరే పెద్ద వెహికల్ ఒకటి ఆటోమేటిక్ తీసుకున్నాడు. ఆయనకి సిటీ డ్రివెన్ ఎక్కువ ఉంది, నేను మాన్యువల్ తోలలేకపోయినా, సివిల్ ఇంజనీర్ ఆయన.
నా వల్ల కావట్లేదు సార్ మనకి ఆటోమేటిక్ కావాలని మన దగ్గర ఈ వెహికల్ పెట్టేసి ఆటోమేటిక్ వెహికల్ ఒకటి మన దగ్గర సెకండ్ హ్యాండ్లోనే క్రేటాలోనే తీసుకొని వెళ్ళారు. క్రేటా అంటే ఎందుకంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది, పెద్ద వెహికల్, ప్లస్ హుండాయిలో ఎస్యూవీ బాగుంటుంది వెహికల్ అన్న ఉద్దేశంతో, స్పేస్ పరంగా కానివ్వండి. ఎస్యూవీ కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ అంతా కూడా మంచిగా ఉంటుందని దీన్ని తీసుకున్నాడు. ఇది మన దగ్గర పెట్టిపోయారు సార్. చాలా లక్కీ ఎవరైతే కొంటారో, కానీ బండి మాత్రం అంత లక్కీ ఉంది. వెహికల్ అంటే చాలా తక్కువ, అది 28,000 షోరూమ్ నుంచి అలా వచ్చింది అలా ఉన్నట్టే, 70 నుంచి ఇప్పుడు తిరిగింది, ఎంత తక్కువ తిరిగినట్టే. మైలేజ్ పరంగా ఇది మైలేజ్ వచ్చేసి 13 to 15 వస్తుంది. పెద్ద వెహికల్, పెట్రోల్ వర్షన్, 2017 మోడల్. ప్రైస్ అనుకుంటే 970 చెప్తున్నాడు సార్. 9 lakhs వరకు కూడా మనం ట్రై చేయొచ్చు. 4 air bags అనేది 2 air bags. 2 air bags. క్రెటాలో E+ వర్షన్ అంటారు. అది వెహికల్ చూడండి ఎంత నీట్ కండిషన్లో ఉంది. డ్రైవేన్ కూడా తక్కువ. ఇది ఏందన్నా షోరూమ్ లా ఉంది ఇది వెహికల్. ఇదేంటంటే హుండాయ్ వెన్యూ వెహికల్ అండి, డీజిల్ వర్షన్. ఇప్పుడు డీజిల్స్ రావట్లేదు, డీజిల్ వర్షన్ కావాలని బాగా డిమాండ్ ఉంటాయి బండ్లు కూడా. ఇందులో ఇదేంటంటే 60,000 తిరిగింది, ఎక్కువ తిరిగాడు కానీ 2020 మోడల్, ఒక 3 years అయింది. సంవత్సరానికి 20,000 లెక్క. డీజిల్ వెహికల్ కాబట్టి డ్రైవెన్ ఎక్కువ తిరిగే వాళ్ళు తీసుకుంటారు, బట్ అంత సిటీ డ్రైవెన్ కాబట్టి నీట్ కండిషన్ ఉంది. యాక్చువల్లీ మనం ఇంకా తొడవలేదు, మార్నింగ్ తుడుస్తారు మా వాళ్ళు. తొడవక ముందు ఇలా ఉందంటే యాక్చువల్ త్రెఫ్లానే కొట్టిస్తే ఈ బ్లూ కలర్లో వెన్యూ చాలా బాగుంటుంది. ఇందులో డీజిల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది, ఇది 20+ మైలేజ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ వర్షన్ 15 అట్లా మైలేజ్ వస్తాయి, 20+ మైలేజ్ వస్తుంది. ప్లస్ కాంపాక్ట్ ఎస్యూవీ, చిన్న బండ్లు ఇప్పుడు క్రెటా కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది కానీ ఎస్యూవీ వెహికల్ అనమాట. మీకు హైట్, గ్రౌండ్ క్లియరెన్స్, లోపల స్పేస్, సీటింగ్ హైట్ ఉంటుంది, బండి కూడా బాగుంటుంది. డీజిల్ బండి. ఎయిర్ బ్యాగ్స్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి. ఇంకోటి విత్ సన్ రూఫ్ కూడా వస్తుంది, టాప్ ఎండ్ వర్షన్ ఇది SX+ అనమాట. సన్ రూఫ్ విత్ డీజిల్. పిల్లలు ఉన్నారు, మనకు సన్ రూఫ్ కూడా కావాలనుకునే వాళ్ళకి కూడా ఈ వెహికల్ ఒక 11 lakhs బడ్జెట్లో ఉంటుందండి. బడ్జెట్ చూసుకుంటే ఆయన ఎక్స్పెక్టేషన్ 1165 ఉంది, కానీ మనకి 11 lakhs బడ్జెట్లో వచ్చేస్తుంది. ఫుల్లీ టాప్ ఎండ్ వర్షన్ ఇది. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే కూడా ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ ఇచ్చేసాడు కంప్లీట్గా. ఈ బ్లూ కలర్కి ఆపోజిట్ కలర్లో లెదర్ సీటింగ్ చేయించుకున్నాడు కస్టమర్. చాలా నీట్గా ఉంది బండి, సింగిల్ రివెన్ వెహికల్. ఈ 60,000 రీడింగ్ అనేది కూడా జెన్యూన్ 100% షోరూమ్ ట్రాక్. ఎంతవరకు నెగోషియబుల్ అవుతుంది? 1165 అంటే ఒక 1 lakh వరకు కూడా మనం నెగోషియేట్ చేస్తారు. పెద్ద వెహికల్స్ అయితే కస్టమర్ని బట్టి, కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది. మనం విజిట్ చేసుకొని ఒకసారి చూసుకొని టెస్ట్ ఏమైనా చేశాక కస్టమర్ని అరేంజ్ చేస్తాం. మనం డైరెక్ట్ కాల్ సార్ అన్న లైవ్ లైన్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక్కడ డీల్ అంతా జస్ట్ కమిషన్ ఉంటుంది, బోత్ సైడ్ కమిషన్ పే చేయాలి అంతే. అన్న వ్యాగనార్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. సో వ్యాగనార్ల గురించి అడిగారు కదా, దాంట్లో వచ్చేసి వ్యాగనార్ లో బడ్జెట్ నుంచి కూడా దొరుకుతాయి మనకు. ఇది చూసుకున్నట్లయితే వ్యాగనార్ LXIలో, LXI అంటే స్టార్టింగ్ వర్షన్ వస్తుంది. ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, 2 పవర్ విండోస్ ఉంటాయి. ప్లస్ ఇది CNG వర్షన్ అనమాట. CNG కూడా కంపెనీ ఫిట్టెడ్, ప్లస్ కంప్లీట్ 88,000 అనేది రీడింగ్ కూడా జెన్యూన్, సింగిల్ ఓనర్ వెహికల్. దీనికి ఇన్సూరెన్స్, సెకండ్కి అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇది ఒక మీకు 3 lakhs లోపల బడ్జెట్లోనే వచ్చేస్తుంది సార్. Type 2 వర్షన్ అంటారు. ఇది బ్లూ కలర్లో ఉంది చూడండి. వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది. ప్లస్ CNG అంటే మీకు మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. ఇది మైలేజ్ ఎక్కువగా రావడం కోసమే CNG ఫిట్టెడ్ వస్తుంది. ప్లస్ అదిగా ఇది ఒక వెహికల్ అనుకోండి, ఇది 3 lakhs లోపల బడ్జెట్లో వస్తుంది CNG ప్లస్. ఇది ఇంకో 1 more వెహికల్ చూపిస్తాను. వ్యాగనార్లోనే 16 మోడల్ ఉంది, చూడండి రండి. ఇంకొక వెహికల్ చూసుకున్నట్టయితే వ్యాగనార్లోనే కొంచెం అది 11 మోడల్ కదా, కొంచెం మోడల్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇది 16 మోడల్ అండి. 2016 మోడల్ VXI అంటే టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. టాప్ ఎండ్ వర్షన్లో కూడా AMT ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్, మనం ఇందాక సెలరీ కూడా చూసాం కదా, ఆ విధంగా సిటీ డ్రైవెన్ చేసుకోవచ్చు, మాన్యువల్ వాడచ్చు, ఆటోమేటిక్ 2 కూడా వాడచ్చు అనమాట. ఇది చూడండి, ఇంటీరియర్ కూడా బాగుంది. సారీ అండి, దీని ప్రైస్ 470 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది, 4,70,000. ఇది బ్యాంక్ ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. 350 to 4 lakhs లోనే వస్తుంది. కస్టమర్తో మాట్లాడితే 470 అనేది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది సార్. 420, 430 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. 16 మోడల్ మార్కెట్ వాల్యూ కూడా అదే విధంగా ఉంది. మా బండి కూడా నీట్ కండిషన్లో ఉంది. అందులో AMT కాబట్టి ఆ ప్రైస్లో ఉంది. మైలేజ్ పరంగా చూసుకోండి 18+. ఓకే, పెట్రోల్ పెట్రోల్ అయినా సరే 1000cc కేస్ ఇంజిన్స్ వస్తాయి వీటిలో. 18+ మైలేజ్ ఏం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు వ్యాగనార్స్ అనేది మనకు. ఇంకొక ఎయిర్ బ్యాగ్స్ ఉండదండి ఒకటి దీనికి. VXI ఆప్షనల్ ఉంటుంది, ఆ వర్షన్లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది. VXI ఆప్షనల్ కూడా ఆటోమేటిక్ ఇంకోటి ఉంది మన దగ్గర, రెడ్ కలర్లో ఉంది. రేపు వస్తుంది అది వెహికల్, అది కూడా మీకు పంపిస్తాను అరేంజ్. మీరు వచ్చేయండి, మీకు ఏ వెహికల్ కావాలో చూసుకుంటే చాలు కస్టమర్కి. ఇంకోటి నాకు 2 కొంచెం తక్కువ బడ్జెట్లోనే వ్యాగనార్ కావాలి. ఇప్పుడు ఆల్టో అలాంటివి కాకుండా 1.5 నుంచి 2 lakhs లోపల ఏదన్నా వ్యాగనార్ కూడా కావాలి, కొంచెం హైట్ సీటింగ్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకో వ్యాగనార్ ఉంది మన దగ్గర, చూపిస్తాను చూద్దారండి. నీ బడ్జెట్లో వ్యాగనార్ అనేది అదే ఇందాక చెప్పారు కదా, మనకు ఆల్టో బడ్జెట్లోనే కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, వెహికల్ కావాలి, మనకు 2 lakhs లోపలే కావాలి, కొంచెం వ్యాగనార్ అయితే కంఫర్ట్ బాగుంటుంది కదా అనుకున్న వాళ్ళకి దీన్ని ట్రై చేయొచ్చు. వెహికల్ కూడా చాలా బాగుంది. 5858 ఫ్యాన్సీ నెంబర్, అప్పట్లోనే ఫ్యాన్సీ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది దీనికి. 2009 మోడల్, 10లో రిజిస్ట్రేషన్ అయిందండి. అది 210 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. 160 నుంచి 2 లోపల మనం మాట్లాడవచ్చు, ఎందుకంటే బండి కూడా నీట్గా ఉంది, వైట్ కలర్లో ఉంది. ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ అంతా చేయించుకున్నాడు. తక్కువ బడ్జెట్ కావాలి, కొంచెం ఫైనాన్స్ కావాలి, మిగతా అంతా చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ నీట్గా సూటబుల్ ఉంటుంది. ఒకసారి వెహికల్ కూడా చుట్టూ కూడా చూడండి సార్. ఓల్డ్ మోడల్ అయినా కూడా నీట్ కండిషన్లో పెట్టుకున్నాడు కస్టమర్, పెట్టుకోవడం కూడా.